వెల్కమ్ టు కపిల్ చిట్స్. 5 lakhs మనకు టోటల్ ఫుల్ ఈఎంఐ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. సో మనకి ఏంటంటే డివిడెండ్ ఓను మొత్తం రిమైనింగ్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఫుల్ ఈఎంఐ పేమెంట్ చేయాల్సిన అవసరం మనకైతే లేదు. అండ్ నో షూటీస్. మీరు చిట్ లాస్ట్ వరకు ఉంచుకున్నట్లయితే ఎలాంటి షూటీస్ మనకు అవసరం లేదు. అండ్ లాస్ట్ 4 months 5 months ఉందని కూడా మీరు క్లోజ్ చేసుకొని తీసుకునే ఆప్షన్స్ అనేది కూడా ఉంటున్నాయి. అండ్ అదేవిధంగా బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ, అంటే మీకు స్టార్టింగ్లో మీరు లిఫ్ట్ చేసుకున్నట్లయితే చిట్స్ మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు ఇక్కడ పడుతుంది. అండ్ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి కూడా మనకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ అనేది మీకు బిడ్ పేబుల్ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 46 years నుంచి ట్రస్ట్ సర్వీస్, 46 సంవత్సరాల నుంచి మీకు ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ కూడా మన కపిల్ గ్రూప్ అవుతుందండి. అండ్ ఆన్లైన్ సిస్టమ్ యాప్ ద్వారా మీరు పేమెంట్ అయినా యాక్షన్స్ అయినా కూడా టోటల్గా యాప్ ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ప్రైజ్డ్ అండ్ నాన్ ప్రైజ్డ్ సేమ్ పేమెంట్, అంటే లిఫ్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇద్దరు కూడా ఈక్వల్గా పేమెంట్ చేస్తారు. ఎవరైతే మనకు తీసుకునే అమౌంట్లో మాత్రమే డిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇన్ని బెస్ట్ ఆప్షన్స్ ఉన్నటువంటి చిట్సే మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో ఎవ్రీ మంత్ మనకు 1 lakh నుంచి 1 year వరకు కూడా చిట్స్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగా మనం 5 lakh చిట్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్న వారికి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వారికి ఇది మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. సో వీడియోని షేర్ చేయండి. సో 5 lakhs చిట్స్ విషయానికి వచ్చేస్తే మనకు 25 months 40 months 50 months 3 types ఉన్నాయి. ఈ 25 monthsలో మనకు ఏం చిట్టి తీసుకున్నా సరే ఫస్ట్ ఈఎంఐ థర్డ్ ఈఎంఐ అనేది ఫుల్ పేమెంట్ ఉంటుందండి. మూడింటికి కూడా ఏ చిట్స్ తీసుకున్నా కూడా మనకు 1 lakh ఫస్ట్ ఈఎంఐ థర్డ్ ఈఎంఐ మాత్రం ఫుల్ ఈఎంఐ, అంటే ఇక్కడ 20,000 పడుతుందండి 25 monthsకి. సో మినిమం అమౌంట్ వచ్చేసి 15,000. ఇది షార్ట్ టర్మ్ కాబట్టి ఒక 5 months దాకా డ్రా సిస్టమ్ ఉంటుంది. డ్రాలో ఉన్నంతసేపు కూడా ఈఎంఐ ఫిక్స్ ఉంటుంది, మనకి ఇచ్చే బిడ్ పేబుల్ కూడా ఫిక్స్ ఉంటుంది 3,50,000. ఈ డ్రా అనేది కూడా మనకి ఏంటంటే ఆన్లైన్లో ఇది డిపెండ్ ఆన్ లక్ అండి. సో ఎవరికైతే ఈ 25 మెంబర్స్లో మనకు మినిమం బిడ్ కావాలో వాళ్ళు మాత్రమే మనకు యాక్షన్స్కి రావడం జరుగుతుంది. ఆ 3 lakhs బిడ్ పేబుల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఆఫ్టర్ డ్రా తర్వాత అంటే ఒక 5 months తర్వాత ఓపెన్ యాక్షన్ జరుగుతుంది. అప్పుడు ఎవరంటే ఎవరు చిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ మనకు బిడ్ పేబుల్ అనేది 15,000 నుంచి ఇంక్రీజ్ అవ్వుకుంటూ 20,000 దాకా వెళ్ళిపోతుంది. సో బిడ్ పేబుల్ కూడా మనకు 3,50,000 నుంచి 4,75,000 కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు 4,25,000 అట్లా ఓవరాల్గా చిట్టి మొత్తంలో మీరు పేమెంట్ చేస్తారు. సో మీకు రావడం మాత్రం 4,75,000 వస్తుంది. అంటే ఇక్కడ 50,000 అనేది మీకు ప్రాఫిట్ ఉంటుందండి 25 monthsలో. అదేవిధంగా 40 monthsకి వచ్చినా కూడా మనకి ఏంటంటే మినిమం 8,750 నుంచి 12,500 బిట్వీన్లో ఉంటుంది. మీకు పేమెంట్ కూడా 3,25,000 నుంచి 4,75,000 మధ్యలో ఉంటుంది. మీకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 75,000 ఉంటుంది. అండ్ అదేవిధంగా 50 months మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 6,600 మినిమం బిడ్ చిట్ పేమెంట్ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం వచ్చేసి మీకు 10,000 పేమెంట్ ఉంటుంది. సో బిడ్ పేబుల్ వచ్చేసి మీకు 3 lakhs నుంచి 4,20,000 ఉంటుంది. సో ఇది మాత్రం మనకి ఏంటంటే 5 monthsకు డ్రా వరకు డ్రా ఉంటే ఇది మాత్రం ఒక 6 months 7 months వరకు డ్రా ఉంటుంది. ఇది మాత్రం ఒక 12 months దాకా కూడా డ్రా ఉంటుంది. ఈ డ్రాలు అనేది మొత్తం కూడా డిపెండ్ ఆన్ లక్. అది ఎవరికైతే మినిమం బిడ్ కావాలో వాళ్ళు మాత్రమే వస్తారు. సో తక్కువనే కాంపిటీషన్ ఉంటుంది. సో తర్వాత మనకి ఏంటంటే దీంట్లో లాస్ట్ వరకు ఉంచుకున్నట్లయితే 3,20,000 కడితే మనకు 1 lakh దాకా ప్రాఫిట్ ఉంటుంది. సో అదేవిధంగా షూటీస్ విషయానికి వచ్చేసినట్లయితే ఇది కూడా మనకి ఏంటంటే ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా బిజినెస్ వాళ్ళని కూడా మనం షూటీస్ యాక్సెప్ట్ చేస్తామండి. సో మీరు స్టార్టింగ్లో తీసుకుంటే షూటీస్ అవసరం ఉంటాయి. సో అదేవిధంగా మీకు ఏంటంటే మిడిల్లో తీసుకున్నట్లయితే మీరు మల్టిపుల్గా చిట్స్ చేసుకుంటే ఒక చిట్టి ఉంటూ మరొక చిట్టి ప్లెడ్జ్ పెట్టుకొని తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎల్ఐసి బాండ్స్ పెట్టి కూడా తీసుకోవచ్చు. అండ్ మార్టిగేజ్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మోర్ డీటెయిల్స్ కోసం మన స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. ఈ చిట్స్ యొక్క పూర్తి వివరాలు తీసుకోండి. థ్యాంక్ యూ.